అదే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. యాజ్ యూజువల్ వీడియో స్టార్ట్ చేసే ముందే వీడియోని లైక్ లేదా డిస్లైక్ కొట్టండి, ఏది కొట్టినా పర్లేదు, మనకు చాలా బాగా పనికొస్తుంది. అండ్ మన వ్యూవర్స్లో ఎవరైనా ఇంగ్లీష్ ఛానల్ చూడాలనుకుంటే మన గ్రీడీ టెక్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ కూడా ఫాలోయింగ్ ఉంటుంది. సో ఇక టెక్ న్యూస్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసి మోటరోలా వాళ్ళు ఫైనలీ మోటో ట్యాగ్ అనే ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చారు. ఇది కొత్తదేం కాదు, మనం యాపిల్లో ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఎయిర్ ట్యాగ్స్ అని సామ్సంగ్ వాళ్ళు కూడా తీసుకొచ్చారు, గూగుల్ వాళ్ళు కూడా తీసుకొచ్చారు, అండ్ ఫైనలీ ఇప్పుడు మోటో వాళ్ళు తీసుకొచ్చారు. ఇది మనకు చిన్న కాయిన్ సైజ్ లో ఉంటుంది, కొంచెం లావు ఉంటుంది, బట్ స్టిల్ కాయిన్ సైజ్ లో ఉంటుంది. ఇదేంటంటే ఒక బ్లూటూత్ డివైస్. దీంతో మనం మన కీ చైన్ కి కానీ పర్స్ కి కానీ పెట్టేస్తే దాన్ని మన ఫోన్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. ఈ ట్యాగ్స్ లో అల్ట్రా వైడ్ బ్యాండ్ యూజ్ చేస్తారు. సో దీంతో ఏంటంటే మీ రెగ్యులర్ బ్లూటూత్ రేంజ్ కన్నా కొంచెం దూరంలో ఉన్నా కానీ ట్రాకింగ్ బాగా పనిచేస్తుంది. అండ్ దీంట్లో యూజ్ చేసిన బ్యాటరీ మనకి 1 year వరకు పనిచేస్తుంది. ఇండియాలో అఫీషియల్ గా లాంచ్ చేయలేదు, యూఎస్ లోనే లాంచ్ చేసినట్టున్నారు. ఒక్కదాని ప్రైస్ వచ్చేసి $29, అంటే 2500 రూపీస్ రఫ్లీ. ఒకటేసారి 4 తీసుకుంటే $99. ఇండియాలో రేట్ వచ్చేసి 8300 రూపీస్. ఇండియాలో అఫీషియల్ గా లాంచ్ చేస్తే కొంచెం చీప్ అవ్వచ్చు. నోకియా కంపెనీ ఇండియాలో 2 న్యూ ఫీచర్ ఫోన్స్ లాంచ్ చేసింది, నోకియా 235 అండ్ నోకియా 220. రెండింటికి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ లేదు. నోకియా 235 ప్రైస్ వచ్చేసి 3750 రూపీస్ అండ్ నోకియా 220 ప్రైస్ వచ్చేసి 3250 రూపీస్. రెండిట్లో యూనిసాక్ T107 ప్రాసెసర్ వాడుతున్నారు. ఫోన్స్ అయితే చూడడానికి బాగానే ఉన్నాయి. ఫోన్స్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. రెడ్మీ కంపెనీ ఇండియాలో రెడ్మీ నోట్ 13 ప్రో ఎప్పుడో రిలీజ్ అయిన ఫోన్ ని స్కార్లెట్ రెడ్ ఎడిషన్ అని చెప్పి ఒక రెడ్ కలర్ లో లాంచ్ చేశారు. ఇప్పటికి కూడా ఈ ఫోన్ కొంటున్నారా? లాంచ్ అయినప్పుడు మంచి ఫోనే, కాకపోతే ఇప్పటికి ఆల్రెడీ ఈ సెగ్మెంట్ లో చాలా మంచి మంచి ఫోన్స్ వచ్చాయి. డిజైన్ వైజ్ కానీ కెమెరాస్ కానీ పర్ఫార్మెన్స్ లో ఈ ఫోన్ కన్నా చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసే ఫోన్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఎందుకు లాంచ్ చేశారో నాకు కూడా అర్థం కావట్లేదు. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. బోట్ వాళ్ళు ఒక కొత్త స్పీకర్ లాంచ్ చేశారు, దాని పేరే బోట్ స్టోన్ లూమోస్ అని చెప్పి. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇది రెగ్యులర్ బ్లూటూత్ స్పీకర్ తో పాటు ఒక ఎల్ఈడి ప్రొజెక్టర్ కూడా పెట్టారు పైన. సో బ్లూటూత్ స్పీకర్ ఆన్ చేసి మీరు పాట వినేటప్పుడు పైన మొత్తం లైట్స్ షైనింగ్ అట్లా ఉంటుంది. పార్టీ మోడ్ లో చాలా బాగా పనిచేస్తుంది. సో 60 watts వైర్లెస్ స్పీకర్ ఇది. దీంట్లో మనకి 7 modes అంటే ఎల్ఈడి కలర్స్ చేంజ్ చేయడానికి. మీరు వాళ్ళ బోట్ వేరబుల్ యాప్ తోని ఆ ఎల్ఈడి ప్రొజెక్షన్ ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే స్పీకర్ సౌండ్ ప్రొఫైల్స్ కూడా వాళ్ళ వేరబుల్ యాప్ తోని కంట్రోల్ చేయొచ్చు. ప్రోడక్ట్ చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉందని చెప్తున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 7000 రూపీస్. అండ్ ఒకవేళ మీ దగ్గర 2 స్పీకర్స్ ఉంటే దాన్ని పేర్ చేసి కూడా వాడుకోవచ్చు అంట. సో ఈ ప్రోడక్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. CES 2024లో సామ్సంగ్ వాళ్ళ కొత్త మ్యూజిక్ స్పీకర్ ని లాంచ్ చేశారు. దాని పేరే సామ్సంగ్ మ్యూజిక్ ఫ్రేమ్. మీరు చూస్తున్నట్టుగా అది జస్ట్ ఒక ఫ్రేమ్, దాని మధ్యలో ఉన్న ఫోటోని మీరు మార్చుకోవచ్చు, మీకు నచ్చిన ఫోటో మీరు పెట్టుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 24,000 రూపీస్. నేను CES లో చూసినప్పుడే అసలు ఏముంది అనుకున్నా, కాకపోతే ఫైనలీ ఇండియాలో కూడా లాంచ్ చేశారు. నేనేమనుకున్నా అంటే ఇది ఒక ఫోటో ఫ్రేమ్ లాంటి స్పీకర్, ఐకేలో కూడా ఇట్లాంటివి దొరుకుతాయి. ఎనీవే దీనికి సపరేట్ సౌండ్ బార్ ఉంటుంది అనుకున్నా కానీ లేదు, అదొకటే 24,000 పెట్టి మీరు కొంటే మీకు ఒక్క ఫోటో ఫ్రేమ్ లాంటి స్పీకర్ ఇస్తారు. దాని అవుట్పుట్ 120 watts అంట. ఆబ్వియస్లీ మీరు సోనీ అలాంటి డెడికేటెడ్ సౌండ్ సిస్టమ్స్ తో దీన్ని కంపేర్ చేయలేరు. బట్ స్టిల్ ఒకవేళ మీ దగ్గర సామ్సంగ్ ఫ్రేమ్ టీవీ ఉందనుకోండి, దాని పక్కన పెట్టడానికి ఏదైనా క్లాసీ స్పీకర్ కావాలనుకుంటే మీరు ఇది కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు 2 తీసుకుంటే ఆ రెండింటిని పేరు కూడా చేసుకోవచ్చు అంట, లైక్ సింక్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రేమ్ టీవీ పక్కన లెఫ్ట్ లో రైట్ లో ఒకటి పెట్టేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది సామ్సంగ్ మ్యూజిక్ ఫ్రేమ్. మన ఇండియాలో కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ప్రైస్ టు పర్ఫార్మెన్స్ రేషియో చూసినట్టయితే అంత వర్త్ కాదు. కాకపోతే మీ దగ్గర ఆల్రెడీ ఒక సామ్సంగ్ ఫ్రేమ్ టీవీ ఉందనుకోండి, ఇంకో క్లాసీ లుక్ కావాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. ఓపో వాళ్ళు ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేశారు, ఓపో A3 Pro అని చెప్పి. ప్రైస్ వచ్చేసి 18,000 రూపీస్. అండ్ దీంట్లో మనకి Dimensity 6300 ప్రాసెసర్ ఇస్తున్నారు. సేమ్ 6300 ప్రాసెసర్ మనకి ఇంతకుముందు చెప్పినట్టు వివో T3 Lite లో కూడా వస్తుంది. దాని ప్రైస్ 10,500, దీని ప్రైస్ 18,000 రూపీస్. దీంట్లో ఆబ్వియస్లీ కొంచెం బిల్డ్ బాగుంది, డిస్ప్లే బాగుంది, అండ్ కెమెరాస్ కూడా బాగుంటాయి. బట్ స్టిల్ 18,000 అయితే వర్త్ కాదు ఇది. సో అందుకే నేనైతే ఈ ప్రైస్ కి ఫోన్ ని రికమెండ్ చేయను. మీకు ఒకవేళ ఆఫ్లైన్ లో డిస్కౌంట్స్ బార్గెన్ చేసేట్లే మన ప్రైస్ తగ్గించి 15,000 14,000 వస్తే ఈ ఫోన్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ యాప్ ఆఫ్ ద డే వచ్చేసి హబుల్. ఈ అప్లికేషన్తో ఏంటంటే మనం గిఫ్ట్ కార్డ్స్ కొనుక్కోవచ్చు ఎట్ ఎ డిస్కౌంట్. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో, ఈ అప్లికేషన్స్ లేకపోతే ఈ స్టోర్స్ కి సంబంధించిన గిఫ్ట్ వోచర్స్ మనం డిస్కౌంట్ కే కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ సెక్షన్ లోకి వెళ్తే 10% అప్ టు 10% ఆఫ్ అని ఉంది. జొమాటో నేను ఎక్కువగా వాడతాను, అండ్ జొమాటోలో 3% ఇస్తున్నారు డిస్కౌంట్. మీరు నార్మల్గా జొమాటోలో ఆర్డర్ చేశారనుకోండి, యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తారు, అక్కడ మీకు ఎలాంటి డిస్కౌంట్ రాదు. అదే మీరు గిఫ్ట్ కార్డ్ ద్వారా వెళ్తే మీకు అట్లీస్ట్ 3% అన్న డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ మీరు 100-200కి ఇంత లూప్లో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. కాకపోతే మీరు ఒకేసారి 2,000-3,000 రీఛార్జ్ చేసుకున్నారు అనుకోండి,
అక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో రీసెంట్గా నేను ఈ అప్లికేషన్ ఎక్కువగా వాడుతున్నాను. ఒకవేళ మీరు ఈ అప్లికేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తే మీకు ఒక 10% అని కూడా డిస్కౌంట్ కూడా వస్తుంది. అందుకోసం నా లింక్ కూడా వాడండి. 5 కూడా వాడుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ లింక్ కూడా మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, వేరే వాళ్ళు వాడుకుంటారు. అలా మన కమ్యూనిటీ కూడా పనికొస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ కూడా కొట్టండి. అండ్ ఎందుకు నచ్చలేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చినా చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి. ఇట్ విల్ హెల్ప్ అవర్ ఛానల్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ టుమారో.